హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మన ఊర్లో సరదాగా పిన్ని తర్వాత మమ్మీ వాళ్ళందరూ కూడా కష్ట సుఖాలు మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా భార్యాభర్తలకి ఎలా ఉండాలని సలహాలు కూడా కొన్ని ఇచ్చారు. నేను అడిగాను. ఇవి మనందరికీ యూజ్ అవుతాయేమో, ఒకసారి చూసేద్దామా. ఫ్రెండ్స్ చూసారు కదా, మమ్మీని అడిగారు కదా. ఇప్పుడు మమ్మీ గంజి కోసం వచ్చింది. చూడండి మమ్మీ, మీ ఫ్యాన్స్ అందరికి ఏం చెప్తావు చెప్పు. ఏం చెప్పేది, సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ హ్యాపీగా ఉండాలి. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు బాగా చూసుకోవాలి. అత్త మామని చూసుకోవాలి, తల్లిదండ్రులు మాత్రం చూసుకోండి. తల్లిదండ్రులు అంటే వాళ్ళ కొడుకులకు కూడా వర్తిస్తుంది కదా. కోడళ్ళు కోడళ్ళు కూడా అత్తను బాగా చూసుకోవాలి. అసలు ముఖ్యంగా అత్తలు కోడళ్ళని బాగా చూసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ తెలుసా, మమ్మీ కొడుకు లేడు, కూతురు మాత్రమే ఉంది. అందువల్ల కోడలని కొడుకని కాదు కానీ ఫస్ట్ కోడళ్ళని అత్తలు బాగా చూసుకుంటే వాళ్ళు లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకొని మన అత్తమ్మ మనల్ని బాగా చూసుకునింది కదా పెళ్ళైన కొత్తల్లో. అందుకని మనం కూడా ఆమెను అమ్మలాగా చూసుకోవాలా అని అనుకుంటారు. అందుకని నేను చెప్పేది ఊరికైనా ఏంటంటే, పెళ్ళైన కొత్తలు అందరినీ వదులుకొని వస్తారు వాళ్ళు. మనల్ని నమ్ముకొని మన ఇంటికి వస్తారు కోడళ్ళగా. వాళ్ళని మనం బిడ్డల్లాగా చూసుకుంటే వాళ్ళు లైఫ్ లాంగ్ మనల్ని తల్లిలాగా రిసీవ్ చేసుకున్నారు. మనల్ని మనం కూడా వాళ్ళని తల్లిలాగా చూసుకోవాలనుకుంటారు. మొదట్లో స్టార్టింగ్ లో కానీ ఏమైనా ఇబ్బందులు పెట్టారనుకో, వాళ్ళ మైండ్ లో అదే ఫిక్స్ అయిపోయి దాన్నే ఫాలో అవుతారు. అందుకని నేను ఎవరికైనా ఎప్పుడైనా పెళ్ళి కొత్తగా పోయే వాళ్ళకి కానీ అత్తమ్మ వాళ్ళకి కానీ అదే చెప్తా, మీరు బిడ్డల్లాగా రిసీవ్ చేసుకోండి. నీ కూతురికి ఏం సలహా ఇచ్చావు? మీ అత్తోళ్ళింటికి పోతుంటే అది చెప్పు. ఏం చెప్పానంటే, మా పాపను అత్తగారింటికి పంపిస్తా. ఫస్ట్ నేను చెప్పిన మాట ఏకైక మాట, అందుకని అమ్మగారి గొప్పలు అత్తగారి తప్పులు నువ్వు మాకు చెప్పకూడదు. మా గొప్పలు ఏమన్నా ఉంటే అది జబ్బళ్ళే, వాళ్ళ తప్పులు ఏమన్నా ఉంటే మనకు జబ్బళ్ళే. ఈ రెండింటి మైండ్లో పెట్టుకొని బతుకమ్మా అని చెప్పినా నేను. అయినా బాగానే చెప్పావు శ్రావణమ్మ. ఎందుకంటే కాదు, ఆమెకి అత్తగారు లేరు కదా, అమ్మమ్మ గారు ఇల్లే ఆమెకి. అమ్మమ్మ వాళ్ళైనా అత్త వాళ్ళైనా అక్క మనము కోడలుగా పోతే వాళ్ళేమో కోడలుగానే రిసీవ్ చేసుకుంటారు, మనవరాలుగా ఏం చూడరు. కానీ అదైతే ముఖ్యంగా ఆడపిల్లలకు మనం ఇచ్చే సలహా అయితే అది, మా అమ్మోళ్ళు అంత గొప్పోళ్ళు ఇంత గొప్పోళ్ళు అని మనం చెప్పుకోకూడదు. వాళ్ళు ఇన్ని తప్పులు చేస్తున్నారమ్మా, నేను అక్కడ ఇమ్మలేకపోతున్నాను, నా బిడ్డ మనం చెప్పింది అనుకో మనం చాలా ఫీల్ అవుతుందాక. అందుకని ఈ రెండు చెప్పకుండా నువ్వు ఎట్టమ్మా నువ్వు మైండ్ సెట్ చేసుకొని ఇది మైండ్లో పెట్టుకొని నువ్వు ఎట్ట చేసుకుంటావు కాపురం అంటే, మొదట్లో బాగా ఇబ్బంది పడింది. ఇప్పుడు ఎవరైనా ఏం చేయబట్టి ఆ అమ్మాయి మైండ్లో పెట్టుకొని నిజమే కదా అమ్మ చెప్పింది కదా, ఇట్లాంటి ఉంటాయి, ఇట్లాంటి మనం ఎదుర్కోవాలా, ఇట్లాంటి సిచ్యువేషన్లు మనకు వచ్చినా మనం ఎదుర్కొనే శక్తి మనము ఇచ్చి పంపించినాక అంతే ఉండాలి కదా. ఎందుకంటే ఎట్లయినా మన ఇళ్లలో పెరిగే ఇది ఇవ్వడాలి కదా. అందుకని చెప్పి పంపించినాం. అమ్మా ఇట్లుండదు, పరిస్థితులు ఇట్లుంటాయని నువ్వు అనుకోబాక, ఏదైనా తట్టుకునే శక్తి ఉండాలి నీకు. కానీ భలే గ్రేట్. ఆ పిల్ల అంత టాప్ వచ్చేసి పాపం పెళ్లి చేసేస్తే చదువు మానేసుకొని సైలెంట్ గా ఉందంటే అది మాత్రం భలే గొప్పతనం. వంటలు కానీ ఏదైనా కానీ బాగా చేస్తుంది. ఇప్పుడు తక్కువ మాట్లాడుతుంది, అసలు మాట్లాడితే కదా చచ్చిపోయింది అక్క. పిల్లాడు కూడా మాటలు రాలి, ఆ పిల్ల మాట్లాడడం దానివల్ల. స్కూల్లో చేర్చిన తర్వాత మాటలు వచ్చినాయి, స్కూల్లో చేర్చిన తర్వాత వాడికి అన్ని మాటలు వచ్చేసినాయి. దెబ్బ ఈ అసలు కాముడు ఉండే, డోర్ క్లోజ్ చేయి వాటర్ దే ఈ రెండు వచ్చిండే వాడికి. ఎందుకంటే డోర్ క్లోజ్ చేయమనేది, వాటర్ దేరా అనేది ఇవన్నీ చెప్పేది. ఈ ఊరికైనా మనం చెప్పే సలహా మన బిడ్డలకి అడ్జస్ట్ అవ్వండమ్మా, వ్యతిరేకించబాకండి అమ్మా, అత్తమామల గౌరవంగా చెప్పలేక. అమ్మాయికి వయసు ఉండింది, చదువుకు అయిపోయి ఉండింది. ఈ అమ్మాయికి అట్ట కాదు కదా, 21లోనే చదువు మధ్యలోనే పెళ్లి చేయాల్సి వచ్చింది. మనం ఇన్ని చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు పిల్లకాయలకైతే ఏం చెప్పబడలే. మాకు 15 ఏళ్ళు 16 ఏళ్ళు పెళ్లి చేసి పంపించినారు, మాకేం చెప్పి పంపించినారు అడక, మీ సాగు మీరు రావండి అని చెప్పి. కాదులే అప్పుడు కౌన్సిల్ లెక్క, అప్పుడు మీకేం తెలీదు, మీ అత్తోళ్ళు ఏం చెప్తే అది వింటారు. ఇప్పుడు పిల్లకాయలకి అన్ని తెలుసు కాబట్టి. అమ్మమ్మ గారి ఇల్లు కదా అని కౌన్సిల్ లెక్క ఏం చెప్పలా. కాదులే నిర్మల, అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. ఇప్పుడు ఏంటంటే పిల్లకాయలు చదువుకున్నారు, వాళ్ళకు ఒక టాలెంట్ ఉంది. మనం తక్కువ చేసి మాట్లాడితే వినే అంత లేదు. మనం అప్పుడంటే అట్ట కాదు, అత్త మామలంటే అణిగి మణిగి ఉండాలి. కనీసం ఏ చెనక్కాయలు ఉడకబెట్టి పెడితే ఇసురు పుట్టేది రామసుబ్బావ. అవి పప్పులు చేసి ప్లేట్లో పోసి పెడితే తినేది, లోటతో నీళ్ళు ఇస్తేనే తాగేది, ఒళ్ళు ముంచుకొని తాగేది.
పని స్ట్రాంగ్ గా చేసేది గురువు లాగా పరిగెత్తుకుంటా పాపం. బాగా చేసేది, మళ్ళీ ఎప్పుడు నవ్వుకుంటుండేది. ఎప్పుడు కూడా పాపం చిడిచిడా ఉండడం అది ఉండేది కాదు. మనం పనిని ఎంజాయ్ చేస్తూ చేయాలక. ఇప్పుడు చేస్తున్నాం కదా, కష్టం చేస్తున్నాము, దాన్ని మటమట మొహం నల్లంగా పెట్టుకొని కష్టంగా చేయడం కంటే దాన్ని ఇష్టంగా మార్చుకొని చేయాలి. చెయ్యాలా, తప్పదు. అత్తగారింట్లో కష్టాలు పడాలి, నష్టాలు పడాలి, సంతోషాలు, అనుభవాలు, నగలు, డబ్బు, బంగారం, ఇవన్నీ ఏం కొత్త కాదు మనకు, అన్నీ పాతాయి. ఉన్నప్పుడు పెట్టుకోవడమా, లేనప్పుడు వాటిని ఏదైనా వాటికి ఏదైనా ఇబ్బందులు వచ్చినాయి దాన్ని ఇది చేసుకొని. ఇప్పుడు కష్టాలు అందరికి వస్తాయక, దాన్ని నవ్వుతో రిసీవ్ చేసుకుంటే పోవాలా. ఇది నాకు క్యాన్సర్ వచ్చినప్పుడు మోహన్ వంశీ చెప్పాడు నాకు, డాక్టర్ మోహన్ వంశీ ఏం చెప్పాడు తెలుసా? అమ్మ నువ్వు ఎందుకమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? ఒక మాట చెప్తాను నేనమ్మా, జీవితంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లం వచ్చేసిన తర్వాత మనం ఫేస్ చేయాల్సిందే. అది నువ్వు ఏడుస్తా చేసినా ఆ ప్రాబ్లం దాటిపోద్ది, నవ్వుతా చేసినా ప్రాబ్లం దాటిపోద్ది. నువ్వు ఏడ్చినావు అనుకో, నీకే ఇంకా లోపల ఇది అవుతుంది. నువ్వు నవ్వుతా రిసీవ్ చేసుకున్నావు అనుకో, దాన్ని రిసీవ్ చేసుకొని నువ్వు అందరిలాగా ఉన్నావు అనుకో, అప్పుడు నీకు అది ప్రాబ్లం అనిపించదు. కాబట్టి నువ్వు నాకు క్యాన్సర్ అని అనుకోకు. వచ్చింది మందులు మింగుతాం పోద్ది అంతే కదా అని అనుకో, నువ్వు బాగుంటావు. నీ కష్టాన్నైనా ఇష్టంగా చూసుకోవడమే జీవితం కాదు. లేకపోతే కష్టాలు ఎవరికి లేవు కదా, దేవతల కాడి నుంచి అందరికీ ఉన్నాయి. రాముడు కానించి, హరిశ్చంద్రుడు కానించి, నలమహారాజు కానించి అందరికీ దేవతలకు కూడా కష్టాలే. మోహన్ వంశీ మాత్రం దేవుడిలాగా సలహాలు ఇచ్చేవాడు. ఇక్కడ ఏ హాస్పిటల్? అప్పుడు ఆయన ఇండో అమెరికన్ హాస్పిటల్లో ఉండేవాళ్ళు, ఇప్పుడు ఆయన ఒమేగా హాస్పిటల్ అని పెట్టుకున్నాడు. నేను పోగానే ఇట్లా పట్టుకొని మా బెస్ట్ పేషెంట్ వచ్చింది అనేవాడు. నా బెస్ట్ పేషెంట్ వచ్చింది అనేది ఎప్పుడు నేను ఎప్పుడు ఎంచుతాను. ఎందుకు ఏడిస్తే ప్రాబ్లం సాల్వ్ అయితే మనం 24 గంటలు ఏడిస్తే కూర్చోవచ్చు. ఏడిస్తే ప్రాబ్లం సాల్వ్ కాదు కదా. ఇప్పుడు ఏ ప్రాబ్లానికైనా ఒక సొల్యూషన్ ఉంటుంది, ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుంది. ఆ సమస్యకి పరిష్కారం ఎత్తుకోవాలి కానీ ఏడుస్తా కూర్చోవడం టైం పడుతుంది. మనం ఏడిస్తే చుట్టుపక్కల వాళ్ళు ఏడుస్తారు కా, మనం నవ్వితే అందరూ హ్యాపీగా ఎంజాయ్గా ఉంటుంది. నేను ఏడుస్తా కూర్చుంటాను, మా పాప ఏడుస్తుంది, మా ఆయన బాధపడతాడు, అందరికీ ప్రాబ్లమే కదా. కొన్ని ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ తొందరగా దొరుకుతాయి. మమ్మీ ఇప్పుడు బలరాం బాబు నేను తిడతాడు అనుకో, నువ్వు తిరిగి తిడతావా? దాన్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటావు? బాగా హర్ట్ అయితే ఏమో నేను కూడా ఏదన్నా అంట. ఆయన ఆరోగ్యం బాగలేని ఆయన కదా, ఆయనకి బీపీ షుగర్లు ఉంటాయి కదా, ఆయన కోపం తొందరగా వస్తుంది కదా. ఆయన్ని మనం తిట్టి ఇంకా ఆయన చేతనాలు తిట్టించుకోవడం ఎందుకని ఏదో ఒక జోకేసి నవ్విపించేసి గమ్ముకైపోతా. సరే మీ ఇద్దరు గొడవలు వేసుకుని పలుకోకుండా ఉన్న సందర్భాలు ఉన్నాయా? నేనైతే పలుకుంటుండు, నేనైతే అన్నం తినుకుంటుండు కానీ నిజాలే చెప్పాలి కదా కొన్ని. ఆయనైతే ఎప్పుడైనా ఫుడ్ మానేస్తాడు, అప్పుడు నేను కూడా తిన్నాను. అప్పుడు ఇంకెందుకు లేకపోతే నువ్వు కలిపి నోట్లో పెట్టిన రోజులు ఉన్నాయా? ఏం లేవు, అట్టా సీన్ ఏం లేవు కానీ ఏం లేవు. ఏమో మీ పెట్టుండొచ్చు కదా. ఆయన తింటాడా పెడితే మనం కాదు, కలిపి ముద్దెత్తుకుపోయేంత ధైర్యం ఉందా? అంత ధైర్యం లేదు. సరే, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి నువ్వేం చెప్పదలుచుకున్నావు చెప్పు. నీ అనుభవంతో, ఇన్ని సంవత్సరాల అనుభవంతో, అంటే ఎన్ని సంవత్సరాలు ఏంటిది నీ పెళ్ళయ్యా? అయి ఉంటది నిర్మల. ఇప్పుడు 16 ఏళ్ళు పిల్లలు లేరు, పాపకి 23, 39 సంవత్సరాలు, 40 సంవత్సరాలు పెళ్ళి అయింది. మనం ఇప్పుడుండే జనరేషన్కి చెప్పేదైతే బాగా చదువుకుంటున్నారు పిల్లలు, బాగా అన్ని విషయాల్లో తెలుసు వాళ్ళకి. కానీ అడ్జస్ట్మెంట్ అయితే ఉండాలి. ఎవరైనా భర్త ఇష్టాలు అయిష్టాలు కొన్ని నెలల వరకు తెలియదు మనకు. అందరూ చెప్పేది అడ్జస్ట్ అవ్వమని, అట్ట కాకుండా ఎట్టుంటే వాళ్ళ కాపురం హ్యాపీగా ఉంటుంది. ఎట్లుంటే హ్యాపీగా ఉంటుంది అంటే వాళ్ళ కోపం వచ్చినప్పుడు వీళ్ళు తగ్గిపోవడం, వీళ్ళ కోపం వస్తే వాళ్ళు తగ్గిపోవడం. ఇప్పుడు అబ్బాయి తిట్టాడు, హర్ట్ అయింది ఆ అమ్మాయి, బయటికి తీసుకుపోయి కూలి చేయడము, అటు సినిమాలకు పోవడం, అటు షికారికి పోవడం, అట్ట చేయొచ్చు. మగోళ్ళు అయితే, ఆడవాళ్ళు అయితే మంచి మంచి వంటలు చేసి ఇల్లు నీట్ గా పెట్టుకొని ఇంప్రెస్ చేసుకోవచ్చు. హ్యాపీగా మంచి చీర కట్టుకొని మల్లెపూలు పెట్టుకొని మల్లెపూలు పెట్టుకోవచ్చు. మల్లెపూలు పెట్టుకోకపోయినా మనం నవ్వు మన పద్ధతులు చూసి మనం ఏమన్నా కోపం వచ్చి ఒక మాట అన్నా అమ్మాయి అడ్జస్ట్ అయిపోయి సర్దుకున్నది లేని వాళ్ళు కూడా తగ్గిపోతారు. మా వాళ్ళు అన్నారులే, వాళ్ళ చేత మనం ఎందుకు అనిపించుకోవాలా, మనం ఇంత చదువుకున్నాము, ఇంత జాబులు చేస్తున్నాము అంటే అది తప్పు. అది మనకు పూర్వకాలం నుంచి వచ్చిన ఇది.
మగవాడు ఆధిక్యత, ఆడవాళ్ళు అణిగి మణిగి ఉండడము, అట్టుంటేనే లోకంలో కానీ సమాజంలో కానీ ఎక్కడైనా మనం రాణించుకొస్తాం. అమ్మ ఆమె చదువుతుందని, ఉద్యోగం చేస్తుందని, ఆమె పెద్ద లెవెల్ చూపిస్తుంది అనిపించుకోకూడదు. ఆ అమ్మాయి చదువుకున్నా, ఉద్యోగం చేసుకున్నా, అత్తమామని బాగా చూసుకుంటా, భర్తను బాగా చూసుకుంటా, పిల్లకల్ని బాగా పెంచుకుంటా, ఆ అమ్మాయి జాబ్ చేసుకుంటా ఉందంటే అది అందరికి తల్లిదండ్రులకు కానీ అత్తమ్మ వాళ్ళు బాగా చూసుకోవాలి అంటుండవు, వాళ్ళు కూడా బాగా చూసుకోవాలి కదా. చూసుకోవాలి అసలు స్టార్టింగ్ లో అయితే నేను చెప్పేది అత్తమ్మ వాళ్ళకి, వీళ్ళేమో తెలియని వయసు, చిన్న వయసులో ఎంత చదువుకున్నా ఎంత చేసుకున్నా లోక జ్ఞానం, మన ఇంట్లో ఫ్యామిలీలు ఎట్ట ఇమ్మడాలనేది, మన తల్లిదండ్రులు ఒక ఇలాగ ఉంటారు, అత్తమామలు ఒకలాగా ఉంటారు, మన ఫ్యామిలీ ఉన్నట్టు పక్క ఫ్యామిలీ ఉండదు, అక్కు ఉన్నట్టు చెల్లెలు ఉండదు, చెల్లెలు ఉన్నట్టు అక్కు ఉండదు కదా. అట్టాడి దగ్గరనే అడ్జస్ట్ అవుతారు ఎట్టో ఒకట. అట్టాడిది వేరే ఫ్యామిలీలకి, వేరే స్టేట్లోకి, వేరే జిల్లాల్లోకి, వేరే ఊర్లోకి వెళ్ళిపోతారు ఈ పిల్లలు. అప్పుడు వాళ్ళు హ్యాపీగా అమ్మ ఇది మన పద్ధతి, ఇది ఇట్టుండాలి, మనం ఇట్టుండాలి నాయనా అని. ఈ పిల్లలు ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు చేసుకున్నా ఈ పొరపాట్లు కాకుండా ఇట్టు చేసుకోండి అమ్మా, ఇటు చేసుకోండి అమ్మా అని చెప్తే వాళ్ళు అలాగే అలవాటు పడిపోయి వాళ్ళు చెప్పినట్టు తింటారు. అంతేగాని కోడలు కదా అని రాచి రంపాలు పెట్టడాలు, అట్టే ఉండాలి నువ్వు ఇట్టే ఉండాలంటే అట్లా జరగదు నాయన. అట్లా ఉండకూడదు కూడా. అత్తమామలు కూడా తల్లిదండ్రులాగా రిసీవ్ చేసుకొని వాళ్ళు బాగా చూసుకుంటే వాళ్ళు వెనకతలు ఎట్టా మనం వాళ్ళ మీద ఆధారపడాలా. ఎంత డబ్బు సంపాదించినా, ఎంత సంపాదించినా ప్రేమలు అభిమానాలు అయితే అమ్మ నాయనలు పాంగొట్టుకోకూడదు. కొడుకు దగ్గరైనా, కోడల దగ్గరైనా, ఎవరి దగ్గరైనా అడ్జస్ట్మెంట్ అయితే ఉండాలి. అత్తమామలు ముందు బాగా రిసీవ్ చేసుకోవాలి కోడళ్ళని, తర్వాత కోడళ్ళు కూడా వాళ్ళకి తగ్గట్టు ఉండాలి. అయ్యే సలహాలు సూచనలు అంటే ఏం ఉండవు నిర్మల. మీకు ఎక్స్పీరియన్స్ ఎక్కువ. ఎక్స్పీరియన్స్ అని ఏం కాదు, మనం 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 అడ్జస్ట్మెంట్ అయ్యే దాంట్లోనే ఉంటుంది ఏదైనా కానీ. మనం కోపం తీసుకోవాలన్నా ఎప్పుడు మనకు చిన్నపిల్లకాయలు ఇప్పుడు పద్యాలు, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. అది కోపం లేకుండా ఉంటే, శాంతం ఉంటే అన్నీ అయ్యే జరిగిపోతాయి. డబ్బు ఉంటే, బంగారం ఉంటే, ఆస్తులు ఉంటే, ఐశ్వర్యాలు ఉంటే సుఖ సంతోషాలు రావు నిర్మల. అన్నీ మనం అడ్జస్ట్ అయిపోయి చిన్న కాపురంలో అయినా పెద్ద కాపురంలో అయినా ఉన్న దాంట్లో తృప్తి పడి, మనకంటే నేను వాళ్ళని చూసి అయ్యో వాళ్ళకంటే మనం మేలు కదా, వాళ్ళు ఇంకా ఇబ్బందుల్లో ఉన్నారు, ఆ ఇబ్బందుల కంటే మన ఇబ్బందులు ఏమి అంత ఈ లెక్కలో నువ్వు కాదులే అనుకోవాలా. ఏదో మనకంటే సీఎంను పిఎంను పోల్చుకుంటే మనకేమైనా కుదురుతుందా, మనకేమైనా సెట్ అవుతుందా, మనకేమైనా వస్తుందా? సీఎం పిఎం హ్యాపీగా ఉండాలనుకుంటా అనుకుంటారు. మనం మనం అనుకుంటాం ఏమో వాళ్ళకి అంత డబ్బు ఉంది, అంత బంగారం ఉంది, వాళ్ళు అంత హ్యాపీగా ఉన్నారు, మనకి ఏమీ లేవి, మనం ఇంత ఇబ్బందుల్లో ఉన్నామే, మన బ్రతికేందుకు అనుకోకూడదు. భగవంతుడు మనకు జన్మంటూ ఒక ఇచ్చినాడు, దాన్ని 10 మందికి మంచి చేస్తా, చెడ్డైతే చేయకూడదు. మనం గుండా వాళ్ళు మేలు చేయకపోయినా పర్వాలేదు, చెడ్డైతే జరగకూడదు, చెడు చేయకూడదు, చెడు అనిపించుకోకూడదు. ఉన్నంతలో తృప్తిగా హ్యాపీగా భార్య బిడ్డలు, ఇప్పుడు ఏమంత 4-5 పిల్లలు ఉండడం వల్ల ఏదో ఒకరు ఇద్దరు ఉంటున్నారు, వాళ్ళని శుభ్రంగా పెంచుకోవడం, అత్తమామని బాగా చూసుకోవడం, వాళ్ళ ఫ్యామిలీ వరకు వాళ్ళని ఉద్ధరించుకుంటే సార్ మనం ఏం లోకాలను ఉద్ధరించబడలేదు. ఫ్రెండ్స్, మమ్మీ చెప్పిన సలహాలు మీకు వీలైతే పాటించండి. మమ్మీ చెప్పిన సలహాలన్నీ కరెక్టా కాదా అనేది కామెంట్ సెక్షన్లో రాయండి. కామెంట్ సెక్షన్లో రాసినాక మమ్మీ నీకు ఆ ఫీడ్బ్యాక్ వాళ్ళు ఏమి ఇచ్చారో నీకు చెప్తా. మళ్ళీ నువ్వు చెప్పిన ఇంత స్టోరీకి అమూల్యమైన సలహాలు అంటే ఏం లేదు, ఇవన్నీ మనం సూచనలు సలహాలు కాదు, మనం అనుభవించినటివి రియల్ స్టోరీలు. వాళ్ళందరూ కోనేరు తవ్వుకునేది, అట్లా మా తాత వాళ్ళు కోనేరు తవ్వుకోవాలి, అవి చెల్లో నీళ్ళు దాంట్లో కోసం. మమ్మీ వాళ్ళ చెల్లెలు ఆల్రెడీ మీరు చూస్తున్నారు కదా అక్క చెల్లెళ్ళ ఇంటర్వ్యూని. అక్క లొడలొడా, చెల్లెలు చాలా సైలెంట్. ఇంకా చెప్పు, మీ అక్క మీద ఏమైనా కంప్లైంట్ ఉంటే చెప్పు. బాగా ఇష్టం మీ అక్క అంటే నీకు చాలా? మీ ఆయన ఇష్టం, మీ అక్క ఇష్టం? అబ్బా, మీ ఇద్దరు గొడవలు వేసుకుంటే బాబాయ్ నువ్వు ఎవరు కాంప్రమైజ్ అయ్యేది? ఫస్ట్ నేనే కాంప్రమైజ్ కాంప్రమైజ్. ఎందుకంటే నాకు భయం, ఎందుకు ఈ గొడవ పెద్దదవడము అనేది నేనే సారీ చెప్తా. కాకపోతే తప్పు లేకున్నా చెప్తా ఒక్కొక్కసారి, ఎందుకంటే వాళ్ళకి ఈగోయిజం ఎక్కువ. దాన్ని పొలం చేసుకున్నాం అనుకో మనం చాలా రోజుల వరకు పోతుంది. దాన్ని బదులు ఏముంది లేకపోతే ఉన్నదే 3
ముగ్గురులో మళ్ళీ ఇద్దరు మాట్లాడుకోకపోతే ఏముంటుంది? నన్ను నేనే చెప్తా సారీ, సారీ అండి నన్ను నేనే అనుకుంటుంది. తప్పదు నిర్మల, అంతే. ఇంకా కాకపోతే తిట్టుకోవడం మాత్రం నాకు హిందీలో తిట్టులు రావు, ఆయన తెలుగులో తిట్టులు రావు కాబట్టి ఇంగ్లీష్లో తిట్టు. పక్కన వాళ్ళకి ఏంటంటే ఆ సౌండ్ బట్టి అర్థం అవుతుంది. మధ్యప్రదేశ్ కాదు, ఊరి పేరు చెప్పు. బిలాయ్. చాలా కష్టపడ్డాను నిర్మల, నిజంగా కాంప్రమైజ్ అయ్యేదానికి. చెప్పు. ఏడు కూర్చి అమ్మ ఇంటికి కూర్చి తాగలుగుందమ్మా, అంతే. ఏమను కిన్నాటి కూడా బుద్ధి పట్టిపోయినా ఇల్లు తిరగని సరిపోతుంది. అవును, పిన్ని వాళ్ళిల్లు, పెద్దమ్మోళ్ళిల్లు, చిన్నమ్మోళ్ళిల్లు, జేజోళ్ళిల్లు, అవ్వోళ్ళిల్లు, వాళ్ళందరూ తిరగని సరిపోయా. ఇప్పుడు నువ్వు నాష్టా చేసేది, నీకు టైమే అన్నది నాష్టా చేయను. నేను ఆడికి ఏడికి నాష్టా అంటే వాళ్ళకి అర్థం కాదు. సరే. నేను చిన్నప్పుడు నాకు గుర్తుంది, పెంచిన వాళ్ళ ఇంటికి అమ్మ పిలుచుకోరమ్మని పంపించేది. వాళ్ళు ఒకరోజు నాకు ఇడ్లీ పెట్టారు, తినకపోతే ఒప్పుకోలా. ఇడ్లీ వాళ్ళ ఇంట్లో ఇడ్లీ తినేసి వచ్చా. ఇంకా అమ్మకి జబ్బాకమ్మ తిడతదేమో మా ఇంట్లో ఇడ్లీ తిన్నామని అని చెప్పింది. అది బాగా గుర్తుంది. ఇప్పుడు చెప్తున్నావా? ఇడ్లీ తిని నీకు కూడా ఫ్యాన్స్ ఎక్కువైపోతున్నారు మమ్మీ కాడికి చేస్తా. నిన్న అమ్మ వస్తుంది రెండోసారి ఐశ్వర్యకంట రా ఫోటో తీసుకోవాలంట. అదిగాక వేడిగా తింటేనే బాగుంటాయి, చల్లగా బాగుంటాయి.